మనకు ఈరోజు వేటలో తెల్లచారులు అనేవి చాలా ఎక్కువ పడ్డాయి. దీన్ని ఇంగ్లీష్‌లో టోన్ ఆఫ్ ఫిష్ అని పిలుస్తారు. ఎన్ని చారలు పడ్డాయి, ఏం పడ్డాయని తెలియాలంటే వీడియో చివరివరకు చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇప్పటి చిన్నోడిని. ఈరోజు మనం టోన్ ఆఫ్ ఫిష్ వేటకైతే వెళ్తున్నాం. మనకు వేటలో అనేది ఎండ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చెమటలు అయితే పెట్టేస్తున్నాయి. మామూలుగా లేదు ఎండ అయితే. మనకు మెత్తన కూడా కనబడ్డది. ఇదైతే బార్ నుంచి వస్తుంది. చూడగానే పెద్దలు కోరకని ఇమ్మని అడుగుతున్నాడు. వాళ్ళైతే 10 రోజులు వేటలో ఉండి వస్తున్నారంట. ఏం పర్లేదంట. చాలా లాంగ్ నుంచి వస్తున్నారు. అంటే బార్ నుంచి వస్తున్నారని అర్థం. మన తోకబొట్టలు వెళ్ళి కొన్ని చేపలు తెచ్చారు వేరే బోర్డు దగ్గర. మన వంటండి బాబాయ్ చేస్తున్నాడు. వంటండి బాబాయ్ చేయబడి లేట్ అయిపోతుంది. నేను బావ చెరువుకి తీసుకుని చేయడానికి రెడీ అయిపోయాము. ఇప్పుడు అయితే చేస్తాను చూడండి. ఈ చేపలు కిలో ఉంటారు. ఇవి సేమ్ పులసలా ఉంటాయి. ఆల్రెడీ ఒక వీడియో అయితే చెప్పాను. టోటల్గా క్లీన్ చేసి బాగా కడిగేసి మా వంటండి బాబాయ్కి అయితే ఇచ్చాను. కొంచెం కారం, కొంచెం ఉప్పు అనేది బాగా వేసి కలుపుకున్నాడు. అంతలో అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు మా అన్న అయితే అన్నం వచ్చేస్తున్నాడు గంజిని. వంటండి బాబా టమాటా అయితే కోపం ఉండి ఉంటుంది నాకు తెలిసి. ఆ విధంగా బిజీ అవుతున్నాడు. టమాటా అయితే మాత్రం కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడైతే భోజనం చేసే టైం అయితే అయిపోయింది. వేడివేడి అన్నంలో వేడివేడి కూర ఇస్తుంటే మామూలుగా ఉండదు. ఒక రేంజ్ అంటే ఇప్పుడు బోట్లు అందరూ కూడా భోజనం చేస్తున్నారు. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. దానివల్ల కొద్దిగా లైట్గా తింటాం మనలో అయితే. చూస్తారు ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. వేడిగా ఉంది అన్నం అయితే మాత్రం. అన్నం కూర చాలా టేస్ట్గా ఉంది. ఆ బాబాయ్ మాత్రం వంట ఎక్కడ నేర్చుకో ఉంటాడు నాకు తెలిసి. కుకింగ్ అవుతాడు. అవును ఈ అమ్మ చేప అంటే చేప కిలో సేమ్ పులస అంత రెస్ట్ ఉంటుంది. ఇదైతే మనకు తెల్ల చాలం చాలా ఎక్కువ పడి. నేనైతే ఇది పార్ట్ 2లో చూపిస్తాను ఎన్ని చాలు పడ్డాయి ఏం పడ్డాయని.